హాయ్! నేను డాక్టర్ సమిత. ఇక్కడ లక్స్ హాస్పిటల్స్‌లో కోలోరెక్టల్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనం ఫిస్టులా గురించి మాట్లాడుకుందాం. ఫిస్టులా అంటే ఏంటి? ఎందుకొస్తది? దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? దానికోసం ఏం చేయాలి? ఫిస్టులా అంటే ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అనేది మీ బాడీలో ఏ పార్ట్‌లో అయినా రావచ్చు. బట్ మలద్వారం లేకపోతే ఏనస్ దగ్గర వచ్చే ఫిస్టులాస్‌కి రీజన్స్ వేరే ఉంటాయి. ఎక్కువసేపు కూర్చోవడము, మలబద్ధకం, కాన్‌స్టిపేషన్, ఎక్కువ ప్రెషర్ పెట్టడం కంటిన్యూయస్‌గా, ఏమైనా వేరే వ్యాధులు ఐబీడీ అంటారు. అంటే అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ ఇట్లాంటి వాటి వాళ్ళకి, ట్యూబర్కులోసిస్, టీబీ వ్యాధి ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి కూడా సమ్‌టైమ్స్ ఫిస్టులాస్ వస్తాయి. కామన్‌గా స్టార్ట్ అయ్యేవి మాత్రం మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల. ఫస్ట్ ఏమవుతది, మీ మలద్వారం లోపల, మీ ఏనస్ లోపల ఉండే ఏవైతే గ్లాండ్స్ ఉంటాయో, ఏవైతే జ్యూసెస్ ప్రొడ్యూస్ చేస్తాయో, ఆ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి. ఆ ఇన్ఫెక్షన్ అనేది మెల్లిగా ఒక వేరే అబ్నార్మల్ దారిలో బయటికొచ్చి ఓపెన్ అవుతది. అక్కడి నుంచి మీకు పస్ రావడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. దాన్ని ఫిస్టులా అంటారు. ఫస్ట్ అసలు చూయించుకోండి. అది ఫిస్టులానేనా? ఇంకేమైనా ఉందా? అని చూయించండి. దాన్ని ఐడెంటిఫై చేయడం ఎగ్జామినేషన్‌తో చేస్తాము. లేకపోతే ఎంఆర్ఐతో చేస్తాము. అవన్నీ చేసిన తర్వాత ఒకవేళ ఫిస్టులా ఉందని కన్ఫర్మ్ అయితే మాత్రం సర్జరీ ఒకటే దారి. ఫిస్టులా మందులతో తగ్గదు. ఆ సర్జరీలనేది మనం వేరే వేరే రకాలుగా చేసుకోవచ్చు. మనం లేజర్ వాడొచ్చు, సెట్ ఆన్ అని అంటాము, లేకపోతే సింపుల్ ఫిస్టులెక్టమీ చేసుకోవచ్చు. అట్లా చాలా రకాల సర్జరీస్ ఉంటాయి. ఫిస్టులాకి ఏ స్టేజ్‌లో ఉంది, అది ఎట్లా స్ప్రెడ్ అయింది, దానికి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి అన్నది మనం చూసిన తర్వాతనే ఒక ఐడియా వస్తది మనకి. సో, మీకెప్పుడైనా పెయిన్ ఉంది, కిందేమైనా గడ్డలాగా అవుతుంది, పస్ వస్తుంది, అట్లేమన్నా అనిపిస్తే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్లి చూయించండి. థాంక్ యూ.